అందరికీ శుభోదయం అండి. ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. భూలోకంలో ఉన్నటువంటి జంతువులన్నిటినీ కూడా దేవుడు కలుగునుగాక అని పలుకగా అవన్నీ కలిగాయి. అయితే మానవుని మాత్రము కలుగునుగాక అనకుండా స్వయంగా తన చేతులతో అనగా తన హస్తములతో ఆయన నిర్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అన్ని జీవులను నోటి మాటతో కలుగజేసి మానవుని మాత్రము తన స్వహస్తాలతో నిర్మించి ఉన్నారంటే మానవుని పైన దేవునికి ఎంత ప్రేమో చూడండి. ఒక బిడ్డ ఊరు వెళ్ళి చాలా రోజుల తర్వాత వస్తున్నాడు. అప్పుడు ఆ తల్లి ఆ బిడ్డ కొరకు ఎదురు చూస్తూ ఈరోజు నా కుమారుడు వస్తూ ఉన్నాడు చాలా రోజుల తర్వాత, కనుక నా చేత్తో వంట చేసి పెట్టాలి అని ఆ తల్లి అనుకుంటుంది కదా. వండి అలా దగ్గర కూర్చుని వడ్డిస్తుంటే ఆ తల్లి ఎంతో సంతోషం కలుగుతుంది. ఏ హోటల్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించవచ్చు కదా, కాదు, తన చేతులారా వండి వడ్డిస్తే ఆ తల్లికి తృప్తి. సకల జీవులను దేవుడు నోటి మాటతో చేసి మానవుని మాత్రం తన స్వహస్తాలతో చేశారు. అది దేవునికి మన మీద ఉన్న ప్రేమ. అందుకనే ఏ జీవికి ఆయన రూపాన్ని ఇవ్వలేదు, మనిషికి మాత్రమే దేవుని రూపాన్ని ఇచ్చారు. ఆయన ప్రేమ ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఎంత గొప్ప ప్రేమ! ఆయన నీ హృదయ వాంఛలను తీర్చను. ఏ బిడ్డలైనా తల్లిదండ్రులను అడగకుండానే వారికి కావలసినవి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ఏది పడితే అది ఎవరు మంచి ఈవులను మాత్రమే ఇస్తారు, శ్రేష్టమైనవి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే ఇచ్చేవి వారికి ఎంతగానో దీవెనగా ఉపయోగకరంగా ఉండాలని తల్లిదండ్రుల యొక్క ఆలోచన. వారికి ఏం కావాలో వారి ఆశలన్నిటిని కూడా, వాడి హృదయ వాంఛలన్నిటిని కూడా ఒక తల్లిదండ్రులే తీర్చినప్పుడు తన స్వహస్తాలతో నిర్మించిన దేవుడు మన హృదయ వాంఛలను తీర్చడా? ప్రతి విషయాన్ని కూడా, ప్రతి వాంఛను కూడా మన జీవితంలో ఆయన నెరవేరుస్తారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీ హృదయ వాంఛలను దేవుడు ఆయన చిత్త ప్రకారముగా నెరవేర్చునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ రూపము, మీ పోలిక మాకిచ్చి మీ స్వహస్తాలతో ప్రభువా మమ్మల్ని నిర్మించి ఉన్నారు. ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా మాతో మాట్లాడి హృదయ వాంఛలను తీర్చును అనేటువంటి మాట చేత మమ్మల్ని బలపరిచారు. ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించి చాలా కాలము నుండి వారు ఎదురు చూస్తున్నటువంటి కార్యములు, వారి హృదయ వాంఛలు ఉన్నాయి ప్రభువా, తగిన సమయమందు మీరు నెరవేరుస్తారని చెప్పి ఉన్నారు కనుక వారి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు మీరే కార్యము జరిగించి ఈరోజు నిబిడలు వారు దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులన్నిటిలో సహాయం వచ్చేయమని, ఈరోజంతా సంతోషంగా ఉండులాగా మీ సన్నిధి తోడు నిబిడలకి దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.